ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपादातिकं। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तु ते। तप्त काञ्चन गौरङ्गी राधे वृन्दावनेश्वरी वृषभं सूते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितं पवनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्री वसुद गौर भक्ति वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। इमं विवस्वते योगं प्रोक्तम् अहम् अव्ययम् विवस्वन्मन्वने प्राह मनुर् इक्ष्वाके भ्रावित्। एवं परम्परा प्राप्तम् इमं राज 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 चयो विदुः राजर्यशो विदुः सकालेन महत् योग नष्ट परम तप। చాలు మాతాజీ ఓకే చాలు మాతా సో నేను ఈరోజు మనం ఫోర్త్ శ్రీమద్ భాగవతంలోని 4వ స్కందంలో 4వ వర్ణ సృష్టిలో అధ్యాయం 28 పురంజనుడు తదుపరి జన్మలో స్త్రీగా జన్మించడంలో మనం 54, 55, 56, 57, 58 శ్లోకాలు చదవాలనుకుంటున్నాం. సో నేను సాంస్క్రిట్ ఇంగ్లీష్లో ఉంది, అది చదవడానికి ట్రై చేస్తాను. తర్వాత మాతాజీ శ్లోక పర్పోర్ట్ ట్రాన్స్లేషన్ చదువుతారు. సో హంసావాహం చత్వం చార్య సకాయౌ మానసాయినౌ అభూతమంతరా వాక్కః సహస్రపరివత్సరాన్ సత్వం విహాయ మాం బంధో గతో గ్రామ్య మతిర్మహిం విచరన్ పదమాద్రాక్షి కయాచిన్ నిర్మితం స్త్రియా పంచారామం నవద్వారం ఏకపాలం త్రికోష్టకం షట్కలం పంచవిపనం పంచప్రకృతి స్త్రీధవం పంచేంద్రియార్థ ఆరామ ద్వార ప్రాణ నవప్రభో తేజోబన్నాని కోష్టాని కులమింద్రియ సంగ్రహ విపనస్తు క్రియాశక్తిర్భూత ప్రకృతిర్ అవ్యయా శక్త్యాదిశా పుమాంస్తవత్ర ప్రవిష్టో నావ బుద్ధయతే. శైలజ మాతాజీ మీరు ఆ శ్లోకాది చదవండి మాతాజీ. 5 శ్లోకాస్. హరే కృష్ణ. హరే కృష్ణ. హంసావహం చ త్వం చార్య సఖాయౌ మానసాయనౌ అభూతమంతరా నౌకః సహస్ర పరివత్సరాన్. ఆర్య నీవు నేను హంసల వంటి వారము, మానస సరస్సు వంటి ఒకే హృదయమున మనం కలిసి జీవింతుము. వేలాది సంవత్సరములుగా మనం కలిసి జీవించుచున్నప్పటికీ మన అసలు గృహం నుండి ఇంకనూ దూరంగానే ఉన్నాము. జీవునికి భాష్యము. జీవునికి భగవంతునికి అసలు గృహము ఆధ్యాత్మిక జగత్తే.
అచ్చట వారిద్దరూ ప్రశాంతంగా జీవింతురు. జీవుడు భగవత్ సేవలో నిలిచి ఉండును కనుక ఆధ్యాత్మిక జగమున వారు ఆనందమయ జీవితమును పంచుకునేదరు. కానీ ఎప్పుడైతే జీవుడు తానే భోగింపవలనని కోరునో అప్పుడు భౌతిక జగత్తుకు పతనం చెందును. అతడు అట్టి స్థితిని పొందినప్పుడు కూడా భగవంతుడు పరమాత్మని రూపున సన్నిహిత మిత్రుడు అతనితో పాటుగా ఉండును. ఆయనను మరపు కారణమున జీవుడు తనతో భగవానుడు పరమాత్మని రూపమున కూడి ఉన్నాడని ఎరుగజాలడు. ఈ ప్రకారము అతడు ప్రతి యుగమునందును బద్ధ స్థితి అందే నిలిచి ఉండును. మిత్రుని వలె భగవంతుడు ఎల్లప్పుడూ అనుసరించుచున్నను మరపు కారణమున జీవుడు అతన్ని గుర్తింపజాలకుండును. సత్వం విహాయ మాం బంధో గతో గ్రామ్యమతిర్మహీం విచరన్ పరమద్రాక్షీః కయాచిన్నిర్మితం స్త్రియా. మిత్రమా, నీవు నా పాత మిత్రుడవే. నీవు నన్ను విడిచితివి కనుక కడు లౌకికుడవైతివి. నన్ను కాంచక నీవు ఒకానొక స్త్రీ నిర్మితమైన ఈ భౌతిక జగత్తునంతటను నానా రూపములో పరిభ్రమించుచున్నావు. భాష్యము: జీవుడు పతనం చెందినప్పుడు భగవంతుని బాహ్య శక్తిచే నిర్మించబడినట్టి భౌతిక జగత్తునకు చేరును. ఈ బాహ్య శక్తియే ఇచ్చట ఒకానొక స్త్రీగా ప్రకృతిగా వర్ణించబడినది. ఈ భౌతిక జగత్తు మహత్తత్వంచే పొసగబడి భౌతిక తత్వముచే నిర్మితమైనది. బాహ్య శక్తిచే నిర్మితమైన భౌతిక జగత్తే బద్ధజీవునికి నామమాత్ర గృహమగును. ఇక భౌతిక జగత్తులో బద్ధజీవుడు నానా విధములైన నివాసములను లేదా రూపములను గ్రహించి చరించుచుండును. కొన్ని మార్లు ఉన్నత లోకమునకు, కొన్ని మార్లు నీచ లోకమునకు, కొన్ని మార్లు ఉన్నత జీవజాతుల యందు, కొన్ని మార్లు నీచ జీవజాతుల యందు అతడు ప్రయాణించును. ఈ ప్రకారం అతడు ఈ భౌతిక విశ్వమునందు అనంతకాలంగా పరిభ్రమించుచున్నాడు. దీనినే శ్రీ చైతన్య మహాప్రభు ఇట్లు వివరించిరి. చైతన్య చరితామృతం మధ్యలీల 19వ అధ్యాయం 151 శ్లోకం. బ్రహ్మాండ భ్రమితే కోన భాగ్యవాన్ జీవ గురుకృష్ణ ప్రసాదే పాయ భక్తి లతా బీజ. జీవుడు జీవజాతుల్లో పరిభ్రమించుచుండును. కానీ ఎప్పుడైతే అతడు తిరిగి తన మిత్రుని కలుసుకొనునో వేరుగా కానీ అతని ప్రతినిధి ద్వారా కానీ అప్పుడు అదృష్ట భాగుడుగును. భగవద్ధామమునకు తిరిగి చేరమని సకల జీవులకు స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే నిజమునకు ఉపదేశం చేయుచుండును. కొన్ని మార్లు ఆ దేవదేవుడు తన ప్రతినిధిని ఆ కార్యార్థమును పంపుచుండును. అంతటా ఆ ప్రతినిధి శ్రీకృష్ణుని సందేశమును ప్రచారం చేయొచ్చు భగవద్ధామమునకు మరలుమని సకల జీవులకు తెలియచేయును. కానీ దురదృష్టవశాత్తు జీవుడు భౌతిక భోగము పట్ల ఎంత అనురక్తుడై ఉండుననగా శ్రీకృష్ణుని ఉపదేశమును కానీ అతని ప్రతినిధి ఉపదేశమును కానీ ఏమాత్రము పట్టించుకొనడు. అట్టి లౌకిక భావమే ఈ శ్లోకమునందు గ్రామ్యమతి ఇంద్రియ భోగము అని పేర్కొనబడినది. మహీం అనగా ఈ భౌతిక జగత్తునందు అని భావము. ఈ భౌతిక జగత్తునందు కల జీవులందరూ ఇంద్రియ భోగ వాంఛితులై ఉందురు. తత్ఫలితంగా వారు నానా యోనులలో చిక్కి భౌతిక శ్లోకములను అనుభవించుచుందురు. పంచారామం నవద్వారే మేకపాలం త్రికోష్టకం షట్కులం పంచవిషణం పంచప్రకృతి స్త్రీధనం. ఆ పురమున భౌతిక దేహమున 5 ఉపవనములు, 9 ద్వారములు, 1 పాలకుడు, 3 గృహములు, 6 కుటుంబములు, 5 అంగళ్ళు, 5 భౌతిక తత్వములు కలవు. ఇంటి యజమానురాలకు ఒక స్త్రీ కూడా అందుకలదు. పంచేంద్రియార్థ ఆరామ ద్వార ప్రాణానవ ప్రభో తేజో వర్ణాని కోష్టాని కులమింద్రియ సంగ్రహ. మిత్రమా, 5 ఉపవనములు, పంచేంద్రియార్థములు, పాలకుడు, నవద్వారముల ద్వారా ప్రయాణించు ప్రాణవాయువు, 3 గృహములు, ప్రధాన తత్వములైన అగ్ని, బలము, జలము, భూమి అన్నవి. పంచేంద్రియములు మరియు మనస్సు కలిసి 6 కుటుంబములైనవి. భాష్యము: రూపము, రసము, గంధము, శబ్దము, స్పర్శ అనడి 5 జ్ఞానేంద్రియములు 9 ద్వారముల ద్వారా అనగా 2 కన్నులు, 2 కర్ణములు, 1 నోరు, 2 నాసికా రంధ్రములు, వాయువు, ఉపస్థము ద్వారా పనిచేయును. ఈ 9 రంధ్రములు పురద్వారములతో పోల్చబడినవి. ప్రధాన తత్వములు భూమి, జలము, అగ్ని కాగా ప్రధాన కర్త మనస్సు.
అట్టి మనస్సు బుద్ధిచే నియంత్రింపబడను. విషనస్తు క్రియాశక్తిర్భూత ప్రకృతిరవ్యయ శక్త్యధీశ పుమాం స్వత్ర ప్రవిష్టో నావబుధ్యతే. 5 కర్మేంద్రియములే 5 అంగళ్ళు. నిత్యమైనట్టి 5 తత్వముల సమిష్టి శక్తిచే అవి పనిచేయును. ఈ కర్మలన్నిటి వెనుక ఆత్మ కలదు. అట్టి ఆత్మ పురుషుడు నిజముగా భోక్త అయినను అతడిప్పుడు దేహమనడి పురమునందు దాగి ఉన్నందున రహితుడై ఉన్నాడు. పాశము జీవుడు పంచభూతముల భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము సహాయంచే భౌతిక సృష్టి యందు ప్రవేశించును. ఆ విధంగా అతని దేహము తయారగుచుండును. జీవుడు అంతరం నుండియే పని చేయుచున్నను అవిజ్ఞాతుడే. అతడు భౌతిక జగత్తునందు ప్రవేశించినప్పుడు ప్రకృతిచే మోహితుడగును కనుక దాగి ఉన్నట్లుగా గోచరించును. అజ్ఞానవశమున నావబుధ్యతే. అతనికి దేహాత్మ భావన ప్రబలముగా ఉండును. బుద్ధి, వివేకము అన్నది స్త్రీవాచకముగా వర్ణించబడును. కానీ సమస్త కర్మల్లో తనకు గల ప్రాబల్యం వలన ఆమె ఈ శ్లోకమున అధీశః అని వర్ణించబడెను. జీవుడు అగ్ని, జలము, ధాన్యము వలన జీవించును. ఈ మూడింటి కలయిక చేతనే దేహం పోషింపబడును. అందువలన దేహం ప్రకృతి అనబడును. ఈ విధముగా తత్వములన్నీ కలిసి క్రమముగా మాంసము, ఎముకలు, రక్తము వంటివి ఏర్పడును. అవి వివిధ గృహములుగా గోచరించును. పచనమైన ఆహారము 3 భాగములుగా విభజింపబడినని వేదములందు తెలుపబడినది. ఘన పదార్థ భాగము మలముగా నగును, సగము ద్రవంగా నున్నది మాంసంగా మార్పు చెందును. ద్రవ పదార్థం పసుపుగా మారి తిరిగి 3 భాగములుగా విభజితమగును. వానిలో ఒక భాగమే మూత్రము. అదేవిధంగా అగ్నిమయ రాగము 3 విభజింపబడును. దానిలోని ఒక భాగమే ఎముకలు. పంచభూతములలో అగ్ని, జలము, ధ్యానము అన్నవి అతి ముఖ్యమైనవి. గడిచిన శ్లోకమున ఈ 3 తత్వములే పేర్కొనబడినవి కానీ ఆకాశము, వాయువు పేర్కొనబడలేదు. ఈ విషయమంతయు భగవద్గీత 13వ అధ్యాయంలో 20వ శ్లోకం నందు ఇట్లు వివరింపబడినది. ప్రకృతిం పురుషం చైవ విద్యనాదీవుభావపి వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. జీవులు మరియు భౌతిక ప్రకృతి రెండును అనాది అని తెలుసుకొనవలను. వాని అందలి పరివర్తనములు మరియు భౌతిక గుణములు అన్నవి భౌతిక ప్రకృతి నుండి ఉద్భవించినవి. ప్రకృతి మరియు పురుషుడు శాశ్వతమైన వారు. వారిరువురి సంపర్కము కొనగూడినప్పుడు వివిధ కార్యములు, రూపములు సంభవించును. వాటినన్నిటినీ త్రిగుణ ఫలములని భావింపవలెను. అంతే కదండి. 29 కూడా చదవాలా? లేదు మాతాజీ, 58. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. మీరు ఇంకా ఎక్స్ట్రా కూడా చదివారు ఈరోజు మీ చేతిలో. యా, భాగవతం శ్లోకాలు అని వినడం చాలా సంతోషంగా అనిపించింది. ఓకే, నేను క్విక్ ప్రేయర్స్తో స్టార్ట్ చేస్తాను మాతాజీ. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షున్మిలితం తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం ఏన భూతలే స్వయం రూపకదా మహ్యం దదాతి స్వపదాంతికం. నమో ఓం విష్ణుపదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ డివోటీస్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఈరోజు క్లాస్ జూమ్లో జాయిన్ అయినందుకు. సో మనం ఈరోజు 28వ అధ్యాయము 4వ స్కందంలోదే కంటిన్యూ చేస్తున్నాము. మనం ఇప్పటికీ 3 సెక్షన్స్ కంప్లీట్ చేసాము. ఇప్పుడు మనం ఐ థింక్ లాస్ట్ సెక్షన్లో ఉన్నాము. అవిజ్ఞాత వైదర్భికి ఉపదేశం ఇస్తున్నాడు. దాంట్లో మనం 54, 55 ఏమో లైక్
నన్ను పట్టావా మై ఓల్డ్ ఫ్రెండ్ అని అడుగుతున్నాడు అన్నట్టు ఆ సెక్షన్లో. తర్వాత 56 నుంచి 56 నుంచి 58 ఏమో ఆ, ఈ నవద్వార శరీరం గురించి, మెటీరియల్ 9 గేట్స్ ఆఫ్ మెటీరియల్ బాడీ గురించి ఆ, చెప్తున్నారు అన్నట్టు ఈరోజు మెయిన్గా. సో ఈ శ్లోకాలలో మనకు సందర్భం అర్థమైంది కాబట్టి ఆ, ఈ ఆ, స్టోరీ ప్రకారంగా చూస్తే విదర్భ రాజకుమార్తె వైదర్భి ఆత్మహత్యకు, అంటే ఫైర్లో తన భర్త చనిపోయాడు కాబట్టి అదే ఫ్యూనరల్లో ఆమె ఆత్మహత్యకు సిద్ధమైన సమయంలో పరమాత్ముడు బ్రాహ్మణ రూపంలో ప్రత్యక్షమై ఆ, ఆ, ఈ విధంగా మాట్లాడుతున్నాడు అన్నట్టు. సో అందులో ఏం చెప్తున్నాడు అనేది ఈరోజు మనం వాళ్ళ ఆత్మ పరమాత్మ యొక్క నిత్య స్నేహం ఏంటి, ఈ మన జీవాత్మ ఎందుకు ఈ భౌతిక ప్రపంచానికి వచ్చిండో, ఈ అసలు దాని విషయాలు ఈ శ్లోకాల్లో చెప్తున్నారు అన్నట్టు. సో ఇక్కడ ట్రాన్స్లేషన్లో వస్తే ఏంటంటే, ఇక్కడ మై డియర్ జెంటిల్ ఫ్రెండ్ అని ఉంది ఇంగ్లీష్లో. సో నువ్వు మన ఇద్దరము ఒక మానస సరోవరం లాంటి మనస్సులో ఆ, ఆ, మనం నివసించే రెండు హంసల వంటి వాళ్ళము అని చెప్తున్నాడు అన్నట్టు. మన ఎన్నో సంవత్సరాలు, ఎన్నో వేల సంవత్సరాలుగా మనం కలిసే ఉన్నాం, కానీ ఆ, మనం ఇక్కడ మన యాక్చువల్ ఒరిజినల్ ఆరిజిన్ వచ్చేసి మన స్పిరిచువల్ ప్రపంచం అన్నట్టు. సో స్పిరిచువల్ ప్రపంచానికి మనం వరల్డ్కి మనం వెళ్ళాలి అన్నట్టు. సో మనం చాలా దూరంగా ఉన్నాం స్పిరిచువల్ వరల్డ్కి అని చెప్తున్నాను అన్నట్టు. సో ఇందులో మెయిన్గా పర్పోర్ట్లో మనకు రెండు హంసలుగా మనని ఇక్కడ కంపేర్ చేయబడింది. ఏంటి, జీవాత్మ ఒకటి, పరమాత్మ ఒకటి. సో మన సోల్ని జీవాత్మ అంటారు, సూపర్ సోల్ని పరమాత్మ అంటారు. సో మన సూపర్ సోల్ లోకలైజ్డ్ ఫామ్ ఆఫ్ పరమాత్మ అన్నట్టు. ప్రతి మనిషిలో ఉంటాడు, ప్రతి యాటంలో ఉంటాడు పరమాత్మ. సో హృదయం అనే సరస్సుని మానస సరస్సుగా ఆ, ఆ, ఇక్కడ వర్ణించడం జరిగింది. సో ఇక్కడ మనం చూస్తే రెండు హంసలే అన్నాడు. ఒకటి ఒక హంస, నువ్వు కాకి అని పరమాత్మ చెప్పలేదు. అంటే మన అసలు స్వరూపం కూడా శుద్ధమైనది, సచ్చితానందమైన స్వరూపమే, మన సూపర్ సోల్ తత్వమే. సో మనది సోల్ కూడా ఇట్ ఈజ్ ఆల్సో ఎటర్నల్, సనాతనం అండ్ బ్లిస్ఫుల్, సచ్చిత్ ఆనందం. సో బ్లిస్ఫుల్, ఎటర్నల్, శాశ్వతమైనది, సత్యం, ట్రూత్ ఎటర్నల్ అన్నట్టు. సో అది అన్నట్టు. సో రెండు స్వరూపాలు ఒకటి అనేది మనం ఈ పాయింట్లో అర్థం చేసుకోవాలి. ఈ రెండు అంశాలు అంటే మన సోలు, సూపర్ సోల్, యాక్చువల్ మన ఒరిజినల్ హోమ్ వచ్చేసి స్పిరిచువల్ వరల్డ్. సో మనం ఇక్కడ భూలోకానికి ఈ ప్రకృతి లోకం, ఈ మెటీరియల్ వరల్డ్కి వచ్చాము. దాని గురించి మనం ఇంకా కొన్ని శ్లోకాలలో క్లియర్గా అర్థమైపోతుంది. సో అలానే కంటిన్యూ చేస్తే మనకు ఇప్పుడు ఆధ్యాత్మిక లోకం అనేది మన రియల్ హోమ్ అనేది అర్థమైంది, ఆర్ వైకుంఠం అనొచ్చు. లేకపోతే సో మనం ఎందుకు ఇక్కడ మనం ఆ స్పిరిచువల్ వరల్డ్కి ఎందుకు దూరం అయ్యాము, మనం దాంట్లో మన గ్రీడ్, మనం స్వతంత్రంగా ఆనందించాలి అని, నేనే స్వతంత్రంగా భోక్తా, ఐ సెల్ఫ్ ఎంజాయర్ లాగా. బట్ ఇదంతా మనం ఎప్పుడైతే కృష్ణుడు ఈజ్ ద రియల్ ఎంజాయర్ అని గుర్తుపెట్టుకోకుండా మానేసి మనము ఎంజాయ్ చెయ్యాలి అనే ఆలోచన వస్తే, కోరిక వస్తే, ఆ కోరిక వల్లని మనం ఈ భౌతిక ప్రపంచంలో పడిపోతాం అన్నట్టు. ఈ జన్మ మృత్యు జరా సైకిల్, డెత్ బర్త్ సైకిల్లో ఉండిపోతాం. సో ఇక్కడ మనని అలాంటి సిచ్యువేషన్లో కూడా పరమాత్ముడు మనల్ని విడిచిపెట్టట్లేదు. మనకు అట్లాంటి కోరిక కలిగి మనము భూలోకంలో మనం పుట్టినా కూడా ఆయన ఎప్పుడు మన హార్ట్లో, అంటే రియల్ ఫ్రెండ్ లాగా, ట్రూ బెస్ట్ ఫ్రెండ్ లాగా, హృదయంలో స్నేహితుడిగా వెంట వస్తాడు. సో మనకు అవసరం అయినప్పుడు మార్గనిర్దేశం చేస్తాడు. సో మళ్ళా అతను స్పిరిచువల్ వరల్డ్కి తీసుకువెళ్ళడానికి ప్రేరేపిస్తూ సాయం చేస్తాడు. సో ఆ పరమాత్మ, మన హార్ట్లో ఉన్న పరమాత్మ మూడు రకాలుగా ఈజ్ ఎ ట్రూ రియల్ ఫ్రెండ్ అని ప్రూవ్ అయిపోయింది. బికాజ్ మనం ఇప్పుడు మామూలుగా ఫ్రెండ్షిప్ చూస్తే, ఒక రాజు ఒక ఫ్రెండ్ ఉంటే
రాజు వాళ్ళతోని వెళ్ళడు. రాజుకి అన్ని సకల భోగ ఐశ్వర్యాలు ఉన్నాయి స్పిరిచువల్ వరల్డ్లో కృష్ణుడు. బట్ మనం ఎక్కడో ఈ కష్టాలు పడుతూ ఈ మెటీరియల్ వరల్డ్లో అన్ని 84 లక్షల జీవరాశులలో తిరుగుతూ ఉన్నప్పుడు ఆయన రావాల్సిన అవసరం లేదు. కానీ మన కోసం రియల్ ఫ్రెండ్ కాబట్టి కృష్ణుడు మన కోసం ఆ, మన హృదయంలోనే పరమాత్మలాగా మన ఎంబడి వచ్చాడు. అండ్ మనకు మార్గనిర్దేశత్వం చేస్తాడు, రైట్ డైరెక్షన్ చూపిస్తాడు. సో మళ్ళా స్పిరిచువల్ వరల్డ్కి తీసుకెళ్ళడానికి కూడా. సో మనం ఇక్కడ అర్థం చేసుకున్నాను అంత మంచి గొప్ప రాజు మనకు ఉండడు అని. ఆ ఎగ్జాంపుల్లో అలాంటి వాళ్ళు ఉండరు. సో ఇది మన అజ్ఞానం వల్ల, మన పాపాల వల్ల, మన చెడు అలవాట్ల వల్ల ఈ మళ్ళా పుట్టుతూ ఉంటాం, ఇందులోకెళ్ళి బయటపడం. ఈ మనం ఈ పృథ్వీలో ఈ మెటీరియల్ వరల్డ్లో జన్మించిన మన దీనివల్ల మన ఇంద్రియ సంతృప్తి, సెన్స్ ఎంజాయ్మెంట్ వల్ల మనం మళ్ళీ అదే సైకిల్లో చిక్కుకుంటున్నాం. సో దీని నుంచి బయటపడేయాలంటే ఏం చేయాలి అనేది ఇప్పుడు మనం ఇంపార్టెంట్ ఏంటంటే జీవాత్మ సూపర్ సోల్ని మర్చిపోయాడు. ఎందుకు? సెన్స్ గ్రాటిఫికేషన్ అనే దాంట్లో పడిపోయి టైం లేదు, కృష్ణ స్పిరిచువల్ టైం లేదు, పరమాత్మ ఉన్నాడనే సంగతే మర్చిపోయాడు. మన హార్ట్లోనే కృష్ణుడు స్వరూపం ఉంది, నా నా ఒరిజినల్ లొకేషన్ స్పిరిచువల్ వరల్డ్, నాకు ఆయనతో ఎటర్నల్ రిలేషన్షిప్ ఉంది, సంబంధం ఉంది, ఇవన్నీ మర్చిపోవడం జరిగింది. సో ఈ మతి మార్పు వల్లనే ఈ జీవాత్మ అనేక జన్మలుగా తిరుగుతూ ఉన్నాడు ఈ 84 లక్షల జీవరాశులలో. సో ఎన్ని సంవత్సరాలు అయింది, ఎన్ని ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నాం అనేది వాడికి గుర్తుండదు. ఎందుకంటే ఈ భౌతిక కోరికలు, ఈ అహంకారము, అజ్ఞానం వల్ల అతను పరమాత్మని మర్చిపోయాడు. సో మనం ఇక్కడ ఈ 3 విషయాలు తెలుసుకున్నాం. మన నిజమైన మిత్రుడు ఎవరు అని తెలుసుకున్నాం. సో మన నిజమైన స్నేహితులు అసూయ పడరు, వాళ్ళు ఎప్పుడూ దూరం కారు, వాళ్ళకు స్వార్థం ఉండదు. సో ఇక్కడ కూడా మన పరమాత్మ కూడా, మన హార్ట్లో ఉన్న పరమాత్మ కూడా మనం చేసే తప్పులు అన్నీ చూస్తాడు, అజ్ఞానం అన్నీ చూస్తాడు, కానీ ఏమన్నాడు. సో మనతోనే వచ్చాడు. సో అది మనకు ఇక్కడ బాగా టేక్అవే పాయింట్ లాగా అనిపించింది. మన రియల్ బెస్ట్ ఫ్రెండ్ అంటే కృష్ణ అని. బికాజ్ మనం భౌతిక ప్రపంచంలో చూస్తాం స్నేహితులు ఒక్కొక్క ఏజ్లో స్కూల్ ఫ్రెండ్స్ వేరేగా ఉంటారు, కాలేజ్ ఫ్రెండ్స్ వేరేగా ఉంటారు. ఎందుకంటే సేమ్ స్కూల్ అయినా వాళ్ళందరూ లైక్ ఇంజనీరింగ్కి రారు, కొందరు వేరే ఫీల్డ్స్కి వెళ్ళిపోతుంటారు, లాయరు, మెడిసిన్, అట్లా చార్టెడ్ అకౌంటెంట్. సో కొందరే వస్తారు. మళ్ళీ అక్కడి నుంచి హయ్యర్ స్టడీస్, పిహెచ్డి లాగా చేయాలంటే అందులో కూడా చాలా తక్కువ మంది మాస్టర్స్, తర్వాత పిహెచ్డి అట్లా. సో మనకు స్నేహితులు దూరం అవుతూ ఉంటారు. చిన్నప్పటి నుంచి ఉన్న స్నేహితులు హయ్యర్ ఎడ్యుకేషన్, మ్యారేజ్ వీళ్ళంతా అయ్యేదాకా పక్క పక్కన ఇల్లు ఉండడము అలాంటివి చాలా తక్కువ. సో ఈ భౌతిక స్నేహాలన్నీ టెంపరీ. ఎందుకంటే ఆ కాలేజ్ అయిపోతుంది, ఉన్నా కూడా అంత క్లోజ్గా కాలేజ్లో ఉన్నంత ఈ స్కూల్లో ఉన్నట్లా ఉండదు. సో అది ఒకటి మనం అర్థం చేసుకోవాలి. ఇవన్నీ టెంపరీ ఫ్రెండ్షిప్స్ ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నాయని. అది మనం ఇది. అండ్ మనకి ఏంటంటే ఇంకోటి ఆకర్షణలు ఉంటాయి మనకు, బయట వస్తువులలో ఆనందం దొరుకుతుంది అనేది. లైక్ ఇప్పుడు కొత్త ఫోన్ కొనాలని కానీ, కొత్త కార్ కానీ, కొత్త ఇల్లు కానీ, లైక్ రెస్టారెంట్ అవుట్ సైడ్ ఫుడ్ తినాలని, ఖరీదైన వస్తువులు ధరించాలని, అవి ఆనందం ఇస్తాయని అపోహలో ఉంటారు. కానీ అసలు ఆనందం ఏంటి? హృదయంలో ఉన్న పరమాత్మతో మన సంబంధం తెలుసుకొని ఆయనని చేరుకునే మార్గంలో, భక్తిలో మనం ప్రవేశిస్తేనే ఉంటుందనేది మర్చిపోవడం జరుగుతుంది అన్నట్టు. ఇక్కడ ఇంకా ఒక పాయింట్ ఏంటంటే, ఇక్కడ మామూలుగా జనరల్గా స్వభావం ఎట్లుంటుందంటే మనుషులది మెటీరియల్ అవి ఉన్నాయి కాబట్టి వాళ్ళకు ఈ స్వార్థం అనేది ఉంటుంది. సో కాబట్టి ఎవరైనా, ఈవెన్ మనకు కుంతి మహారాణి ఎగ్జాంపుల్లో కూడా కుంతి మహారాణికి తెలుసు కర్ణుడు నా కొడుకు అని. బట్ యుధిష్ఠిర్ మహారాజ్ కానీ మిగతా పాండవులకు కానీ ఎవరికి చెప్పదు, అది రహస్యం దాచిపెడుతుంది. సో కొన్నిసార్లు కొందరు స్వార్థం కోసం కొన్ని విషయాలు దాచిపెట్టడం కానీ, కొన్ని చేయడం కానీ ఉంటుంది అన్నట్టు. దానికి ఎక్సెప్షన్ ఏం లేదు. భర్త భార్య అయినా సరే, కుమారుడు కూతురు అయినా సరే, అన్న చెల్లి అయినా సరే. సో కొన్ని వాళ్ళ స్వార్థం ఉంటుంది, అన్నీ నిస్వార్థంగా ఉండరు. సో నిస్వార్థంగా ఉండే ఉద్దేశం ఓన్లీ పరమాత్ముడిదే.
సో ఈవెన్ స్పౌస్, మన భార్య అయినా భర్త అయినా వాళ్ళకు కూడా స్వార్థం ఉంటుంది, కృష్ణుడికి స్వార్థం ఉండదు. ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇక్కడ శాంక్షన్ కూడా చేస్తాడు పరమాత్మ. మనకి ఏదైనా కోరికలు వచ్చినా మనం ఏం చేసినా ఆయన శాంక్షనింగ్ కూడా చేస్తాడు, ఆయన ఆజ్ఞ ఇస్తాడు అన్నట్టు. అందుకే అంటాం మనం ఆ, అంటే వేరే ప్రాబబ్లో శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదని తెలుగులో ఉన్నది. బట్ యాక్చువల్గా ఏంటంటే భగవంతుడి ఆజ్ఞ లేకుంటే ఏది కాదు, ఏ దానికైనా మనకు పరమాత్మ శాంక్షన్ చేయాలి, అప్పుడే మనకైతుంది అనేది మనం తెలుసుకోగలుగుతాం. సో మనకు క్లియర్గా వేరియేషన్ కూడా ఉంది. ఆత్మ పరమాత్మ సేమ్ క్వాలిటీ, బట్ సేమ్ కాదు. క్వాలిటీ సేమ్ ఉంది కానీ సేమ్ కాదు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. బికాజ్ కొన్నిసార్లు అంత ఒకటి అనుకుంటాం, అది కాదు. అది కూడా మనం ఆయన భగవద్గీతలో శ్లోకంలో కూడా మనకు క్లియర్గా చెప్తాడు, కృష్ణుడి యొక్క జన్మ కర్మలు అన్నీ దివ్యమైనది. సో మనం ఆయనతో కంపేర్ చేయకూడదు. సో అది ఒకటి. అండ్ మన ఆ, పరమాత్మ హృదయంలో ఉన్నాడనడానికి కూడా మనకు భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానం అపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్య వేదాంతకృద్ వేద విదేహ చాహం. అందులో కూడా ఆయన సర్వస్య చాహం హృది సన్నివిష్టు అని అంటాడు. అంటే పరమాత్మ హృదయంలో నిత్యం ఉన్నాడు అని చెప్తున్నాడు అన్నట్టు భగవద్గీతలో. తర్వాత 29th శ్లోక 5th చాప్టర్లో సహృదం సర్వభూతానం. సో ఆయన నిజమైన మిత్రుడు అని కూడా చెప్తాడు ఆ శ్లోకాలు. మనం కూడా చూసాం ఎన్నో, ఈ లైక్ ఎలాంటి హెల్ప్లెస్ సిచ్యువేషన్లో గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు పిలవడం జరిగింది ఆయనలో ఉన్న సూపర్ స్మాల్ పరమాత్మని, విష్ణుని మెయింటెనెన్స్ పర్సన్ని. మొత్తం ఇంకా అత్యవసర సిచ్యువేషన్లో ఈవెన్ పాండవులు రాజ్యసభలో వాళ్ళు హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ద్రౌపది కూడా కృష్ణుని పిలుస్తుంది. సో అలాంటి అత్యవసర సమయాలలో కూడా మనం నమ్ముకున్న పరమాత్ముడు వచ్చి హెల్ప్ చేయడం జరిగింది, చూసాం మనం. సో అది విన్నాము. సో అది గుర్తుపెట్టుకోవాలి. సో మనకు పరమాత్మ ఎప్పుడు వెంటనే రక్షించడం జరుగుతుంది. సో మనం కృష్ణుడే నిజమైన మిత్రుడు. మనం పడిపోయినా ఆయన మనని విడిచిపెట్టి వెళ్ళడు. సో ఆయన మన ఆత్మ పరమాత్మ స్నేహాన్ని మళ్ళా గుర్తు చేస్తూనే ఉంటాడు భక్తి ద్వారా. భక్తి ఉంటే అది మళ్ళా మనకు గుర్తు వచ్చేస్తుంది మనం భక్తి చేస్తే. సో అది ఒకటి లెసన్ ఈరోజు. తర్వాత నెక్స్ట్ శ్లోక 55లో, నిన్ను విడిచిపోయిన తర్వాత నీ భౌతిక చిత్తంలో ఈ లోకంలో సంచరిస్తూ ఈ అంటే ఈ ప్రకృతి స్త్రీ అని అన్నాడు, అంటే ఇక్కడ ప్రకృతి అని. సో ఈ మెటీరియల్ వరల్డ్ క్రియేషన్ అంతా, ఇది సృష్టించిన ఈ ప్రపంచంలో ఎన్నో రూపాలలో తిరుగుతున్నాం. అంటే ఎన్నో రూపాలంటే ఈ 84 లక్షల జీవరాశులలో తిరుగుతూ ఉంటాం. సో బర్త్ డెత్ ఈ సైకిల్లో ఉంటాం. ఇక్కడ ఈ పర్పోట్ల శ్రీల ప్రభుపాద వాళ్ళు ఇది చైతన్య మహాప్రభు కోట్ చేసిన ఒక శ్లోకాన్ని కూడా చెప్పారు, బ్రహ్మాండ భ్రమతి కోన అనేది. దాంట్లో కూడా ఎన్నో లైక్ లైఫ్ టైమ్స్ పాస్ అయినాయి. సో బట్ ఆయన కాన్స్టెంట్గా గురువు లాగా రూపంలో వచ్చి మనకు ఇప్పుడు భగవద్గీత కృష్ణుడు స్వయంగా వచ్చి మనకి చెప్పాడు. తర్వాత శ్రీ చైతన్య మహాప్రభు కృష్ణ భక్తుడు ఎలా ఉండాలి అని, స్వయంగా డివోటీ ఎలా ఉండాలి అనేది మనకు చూపించి కృష్ణ భక్తి ప్రేమని పంచాడు ప్రపంచానికి. హరే కృష్ణ మంత్రం ఇచ్చాడు. ఈ కలియుగ ధర్మం ఈ హరి నామ సంకీర్తన చేయాలని చెప్పాడు. సో అలా మనకు ఏదో ఫామ్లో రిటర్న్ ఆయన వచ్చి మనకు రైట్ డైరెక్షన్ చూపిస్తున్నాడు, ఎలా మనం బ్యాక్ టు స్పిరిచువల్ వరల్డ్ వెళ్ళొచ్చు అనేది. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే ఈ మెటీరియల్ వరల్డ్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. మనం ఏ భక్తి లేకుంటే ఇందులో నుంచి లిబరేషన్ దొరకదు. సో ఇక్కడ మెయిన్గా స్త్రీ అన్నాడు కాబట్టి ఇది ప్రకృతిని లేడీతో పోలుస్తారు కాబట్టి స్త్రీ అన్నాడు. సో ఇది అంతా ఎక్స్టర్నల్ ఆయన పొటెన్సీ, భౌతిక శక్తి అన్నట్టు భగవంతుడిది. సో మన చూసాము, మనం ఎందుకు ఈ భౌతిక ప్రపంచానికి వస్తామో అనేది అర్థమైంది. మనం ఎందుకు ఇన్ని శరీరాలు తీసుకుంటామో అర్థమైంది. ఈ మరణ చక్రంలో పడిపోతాం అనేది అర్థమైంది. సో కాబట్టి ఇది ఎప్పటి నుంచో ఎన్నో వేల సంవత్సరాల నుంచి నడుస్తుంది. బికాస్
ఎన్నో సంవత్సరాలుగా నేను నీ ఫ్రెండ్ అని చెప్తున్నాడు. అంటే ఎన్నో మనం కూడా జన్మలు ఎత్తామని చెప్తున్నాడు అన్నట్టు. సో మన నిత్యమిత్రుడు పరమాత్మ. సో మనము లైక్ భౌతిక శరీరము కంపేర్ చేశాడు అన్నట్టు అపార్ట్మెంట్ లాగా. ఒక అపార్ట్మెంట్ అనుకో, ఆ, ఈ ఈ ఈ లోక ప్రపంచమేమో ఒక పెద్ద నగరం. జీవాత్మ అనేది రెంటర్, ప్రకృతి అనేది భవనం యజమాని. సో ఈ మన మెటీరియల్ బాడీ ఉంది కదా, మన 9 గేట్స్ ఆఫ్ ఇది పంచభూతాలతో తయారు చేసింది. సో ఆ విధంగా మనం కంపేర్ చేసుకోవచ్చు. సో మనకు భక్తి ద్వారానే మళ్ళీ మన మిత్రుడు శ్రేయోభిలాషి అయిన పరమాత్మను కలుసుకోవడం జరుగుతుంది అనేది మనం ఇంపార్టెంట్ టేక్అవే పాయింట్ ఇందులో. సో మన శరీరానికి నవద్వారాలు అనేది మనకు తెలుసు. దాని 2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కు రంధ్రాలు, నోరు, మళ్ళీ రిప్రొడక్టివ్ అండ్ ఎక్స్క్రీటరీ ఆర్గన్స్. సో ఇలా ఉన్నాయి అన్నట్టు. తర్వాత త్రికోష్టం అంటే 3 గదులు, దాని గురించి చెప్తాడు. అంటే ఇప్పుడు మనం కంపేర్ చేసుకోవాలంటే మనం బుద్ధి, తల, హృదయం, భావాలు, మన కడుపు, జీర్ణశక్తి, ఈ 3 గదులుగా మనం దాన్ని ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు. సో లేకపోతే ఈవెన్ ఇప్పుడు అంతా మన అపార్ట్మెంట్ కల్చర్ కాబట్టి కిచెన్, హాలు, బెడ్రూమ్, ఈ 3. సో ఎవరైనా ఇంటి లోపల ఈ 3 ప్లేసెస్ సరిగ్గా ఉంటే ఇల్లు సుఖంగా ఉంటుంది. సో అలానే శరీరంలో ఈ 3 గదులు సరిగ్గా ఉంటే జీవితం సుఖంగా ఉంటుంది. సో ఆ విధంగా మనం కంపేర్ చేసుకోవచ్చు. అయిన తర్వాత ఇంకోటి 6 కుటుంబాలు, కులం అంటాడు. కుటుంబాలపై కొత్త ఏంటంటే మనం ఈ 6 కుటుంబాలు అంటే 5 ఇంద్రియాలు, మనస్సు, దాంతో 6 సో అది మనం ఆలోచించుకోవచ్చు. తర్వాత మన మనం ఇవన్నీ దాంతో మనం ఈ ప్రకృతిని అంటే స్త్రీగా కంపేర్ చేయడం జరిగింది. మనం ఈ కర్మేంద్రియాలు ఉన్నాయి కదా, చేతులు, కాళ్ళు, వాక్కు అండ్ ఎక్స్క్రేటరీ అండ్ రిప్రొడక్టరీ, ఇవన్నీ ఒక లైక్ మనం మంచి పనులకు వాడతాం, చెడు పనులకు వాడతాం. పాపం వస్తుంది, పుణ్యం వస్తుంది. సో మనం దాని నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలి? భక్తిలో మనం చేసే ఏ సర్వీస్ అయినా ఇది మనం ఒక టెంపుల్ లాగా, మనకి ఇది దేవుడిచ్చిన నగరం కాబట్టి, శరీరం కాబట్టి, దీన్ని ఒక టెంపుల్గా భావించి పరమాత్ముడు లోపల హృదయంలో ఉన్నాడు కాబట్టి మనం దాన్ని ఏం చేయాలి? ప్రాపర్ యూటిలైజేషన్ చేయాలి. ఏం చేయాలి? ఆయన సర్వీస్ కోసమే యూజ్ చేయాలి. టెంపుల్ మనం జనరల్గా వర్షిప్ చేయడానికి యూజ్ చేస్తాం, డివోషనల్ సర్వీస్కే యూజ్ చేస్తాం. సో ఆ విధంగా మనకు ఆ స్పృహ ఉంటే మనం భక్తి చేస్తాం అన్నట్టు. మన శరీరము ఒక టెంపుల్ లాంటిది. ఇప్పుడు మన జెండా అనేది మన బొట్టు, పిలక ఇవన్నీ పెట్టుకోవడము, అవన్నీ అలాంటివి అన్నట్టు. అది టెంపుల్ అని తెలవడానికి. సో ఈ అలంకారాన్ని మనం చేసుకున్న, ఇది పిలక పెట్టుకున్న, సో ఇవన్నీ ఆ విధంగా అనుకోవడానికి. సో మనము ఇది రెంట్గా ఉంటున్నాము ఈ బాడీలో. ఇది ప్రకృతిది, మనం రెంటర్స్, మనది కాదు ఇది. మనకి ఆ జ్ఞానం తొలగాలి అన్నట్టు. నేను అనే అజ్ఞానం పోతుంది అన్నట్టు. సో సో ఇంపార్టెంట్ ఏంటంటే ఈ శరీరంలో జీవాత్మ ఉన్న అతను అసలు ఈ రిలేషన్షిప్ని అర్థం చేసుకోలేక ఇందులోనే పడి మళ్ళా మళ్ళా రీబర్త్ తీసుకుంటున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. సో మనం ఇంకా కంపేర్ చేయాలంటే ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, మేఘాలు అడ్డం వస్తాయి, కానీ లైట్ ఉంటుంది. లైట్ ఏం మొత్తం డార్క్ అయిపోదు, చీకటి అయిపోదు. ఈవెన్ క్లౌడ్ వస్తే క్లౌడీ డే అంటాము, కానీ మొత్తం ఇట్ ఈస్ నాట్ నైట్. సూర్యుడు ఉన్నాడు అని తెలుసు, వెలుగు వస్తుంది. అలాగే మన సోల్ మన బాడీలో ఉన్నా కూడా ఆ చైతన్యం ఉంటుంది. సో మనకు తెలుస్తుంది, వీఆర్ కాన్షియస్నెస్ ఉంది మనకు. సో అలా అనుకోవచ్చు. సో జీవాత్మ శరీరంలో ఉన్నాడు అంటే చైతన్యం ఉంటుంది అని ఆ విధంగా అర్థం చేసుకోవచ్చు. సో మనము లైక్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చూసుకోవాలంటే ఈ జీవాత్మ డ్రైవర్ అనుకుంటే, లైక్ ఇంద్రియాలు, ఈ యంత్రాలు, భోగాలు అనుకుంటే, మనసు స్టీరింగ్ అనుకుంటే, బుద్ధి జీపీఎస్ అనుకుంటే, సో ఈ అహంకారం ఇవన్నీ నేనే డ్రైవరు అని అనుకునే అహంకారము, ఇవన్నీ అహంకారం లాంటిది. సో
మనకు ప్రకృతి ఇచ్చిన బాడీని ఒక మెషిన్ లాగా కూడా కంపేర్ చేసుకోవచ్చు. ఈ భగవద్గీతలో కూడా చెప్తారు యంత్రరూఢ అని. సో ఆ విధంగా కూడా అనుకోవచ్చు. సో మనము ఈ భగవంతుడు ఇచ్చిన ఈ శరీరాన్ని వదిలిపెట్టేసి ఈ ప్రకృతిలో ఈ శరీరం కలిసిపోతుంది. సో మనము పోవాల్సింది శరీరం వదిలిన తర్వాత పరమాత్ముని దగ్గరికి, అంటే స్పిరిచువల్ వరల్డ్కి, మన నిత్య మిత్రుడైన ఎటర్నల్ మన సూపర్ సోల్ దగ్గరికి వెళ్ళాలి. సో అది తీసుకెళ్ళడానికి ఏకైక మార్గం భక్తి అన్నట్టు. సో మనం చూసాం జడభరతుని కథలో కూడా ఆయన అంటే భరత మహారాజు మళ్ళా ఒక నెక్స్ట్ జన్మలో డియర్ లాగా పుట్టి తర్వాత జడభరతుని లాగా పుట్టిన. సో కోరికలు, చిన్న చిన్న కోరికల వల్ల మళ్ళీ జన్మ ఉంది అనేది అర్థమైంది. సో అజామిల్ కథలో ఏమైంది, పాపాల ఇంద్రియ ఆసక్తి వల్ల అతను పాపం చేసుకొని పతనం అయిపోయాడు. లాస్ట్కి అరే నారాయణ అని పిలవడం వల్ల అలా చిన్న కుమారుడిని, సో ఆ నామానుకునే పవర్తోని అతన్ని విష్ణు పార్షదులు రక్షించారు. సో అది, సో మనం చిన్న కోరిక అయినా సరే పెద్ద పతనానికి కారణమవుతుంది. సో కాబట్టి మనం ఎప్పుడూ ఇంద్రియాలు నియంత్రణలు పెట్టుకొని భక్తిలో, అది ఆ నియంత్రణ అనేది భక్తికి పునాది. సో మనం భక్తి కొనసాగించాలి. సో నెక్స్ట్ శ్లోకాలు ఏమని చెప్తాడంటే, ఈ నగరంలో 5 ఉద్యానాలు అంటే గార్డెన్స్ ఉన్నాయి, 9 ద్వారాలు మనం మాట్లాడుకున్నాము. ఒక రక్షకుడు ప్రాణవాయువు, 3 గదులు గురించి ఇప్పుడు డీటెయిల్గా వెళ్తున్నాడు, 6 కుటుంబాలు, 5 దుకాణాలు, 5 భౌతిక మలభూతాలు మరియు ఒక స్త్రీ యజమాని ప్రకృతి అని చెప్తున్నాడు. సో ఈ ఇంద్రియ ఆనంద స్థలాలే 5 గార్డెన్స్, ఉద్యానవనాలు. సో మనసు ఈ రక్షకుడు. సో శరీరంలో మెయిన్గా ఉండే ప్రధాన భాగాలే 3 గదులు. సో 6 కుటుంబాలు అంటే మన ఇంద్రియాలు ప్లస్ మనసు అని చూసాము. ఇది 5 దుకాణాలు అంటే ఇంద్రియాలు క్రియాశక్తులు అని. ప్రకృతి ఈజ్ ఏ యజమాని, ఓనర్. ఈ మెటీరియల్ బాడీ ఓనర్ ఈజ్ ప్రకృతి. సో మనం ఈ నగరంలో బందీగా ఉన్నాం. సో విముక్తి కోసం మనం భక్తి మార్గాన్ని ఫాలో కావాలి. సో ఇది విషయం ఈశ్వర సర్వభూతానం హృదేశ అని భగవద్గీత లాస్ట్ చాప్టర్లో 61 శ్లోకాల్లో కూడా పరమాత్మ చెప్తాడు అన్నట్టు, ఈ శరీరం అనే యంత్రములో ఉన్నావు అని నేను ఎందుకుందన్న. సో అలా అన్నట్టు. అండ్ మనం ఈ శరీరంలో చేసే అన్నిటికీ ప్రకృతి సహకరిస్తుంది అన్నట్టు. మనం చేసే పని ఏది చేయాలన్నా మనం ప్రకృతితోనే చేస్తాం. సో ఇప్పుడు మనం కార్ కనిపెట్టి కారు యూజ్ చేస్తున్నా అంటే కార్ ఎక్కడి నుంచి తయారు చేస్తున్నాం, ఇవో మెటీరియల్ వరల్డ్ నుంచే తీసుకునే కదా అన్ని. ఆల్ మినరల్స్, మెటల్స్, ఇక్కడ ఉన్న అన్ని ఫిజికల్ అన్ని ఏదైతే ఫిజికల్గా నువ్వు చూడగలుగుతున్నావు అదంతా ఈ భూమి నుంచి వచ్చింది. నువ్వు దాన్ని రిఫైన్ చేసి మెటల్ చేసి ఫ్రేమ్ చేసి తయారు చేసావు, కానీ ఎవ్రీథింగ్ స్క్రాచ్ నుంచి చూస్తే ఆల్ కేమ్ ఫ్రమ్ ఎర్త్. సో కాబట్టి ప్రకృతి దానికి యజమాని అనేది మనం అర్థం చేసుకోవాలి. సో మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, మన శరీరము దేవాలయం లాంటిది కాబట్టి మనం కృష్ణ సేవలోనే ఉపయోగించాలి, పాపకార్యాలు చేయడానికి కోసం కాదు. ఇది మన శరీరము అనేది మన నగరం అని అనుకోకూడదు, ఇది కృష్ణుడి నగరం. సో అది ఆ విధంగా ఆలోచించాలి. తర్వాత నెక్స్ట్ శ్లోకాలు నా జెంటిల్ ఫ్రెండ్ ఆర్ మై డియర్ ఫ్రెండ్, ఈ నగరంలో 5 ఉద్యానాలు అంటే ఇంద్రియ ఆనంద విషయాలు, దీన్ని ఎక్స్పాండ్ చేస్తున్నాడు. రక్షకుడు అంటే ప్రాణవాయువు, 9 ద్వారాలు సేమ్ అది నెక్స్ట్ చెప్తున్నాడు. ఇప్పుడు ఇంద్రియ ఉద్యానాలు అంటే శబ్దం, స్పర్శ, రూప, రసం, గంధం, అంటే మనం ఈ 5 ఉన్నాయి కదా, అవే గార్డెన్స్. దాంట్లో ఇది మనం రక్షకుడు ప్రాణవాయువు అంటే ఇంద్రియాలకు శక్తిని ఇస్తుంది, ప్రాణవాయువు వల్ల, మన లైఫ్ ఎయిర్ వల్ల శరీరానికి మనకు మూమెంట్కి ఇస్తుంది, ఆరు కాన్షియస్నెస్ ఇస్తుంది, మనం బతికున్నామని తెలవడానికి అది ఒకటి. మనం తీసుకునే వాయువు ఆక్సిజన్, ఇన్హేల్ ఎక్సేల్, హార్ట్ బీట్, ఇవన్నీ చూసాం కదా. సో ఈ 3 గదులలో అంటే ఈ విధంగా మన శరీరానికి ఎట్లా ఆలోచించాలి అంటే జీర్ణశక్తి వల్ల మనం మన భగవద్గీత శ్లోకాల్లో కూడా అహం వైశ్వానరో భూత్వా అని ఉంటుంది, 15th చాప్టర్లో వస్తుంది. వైశ్వానుడు రూపంలో జీర్ణశక్తి, ఆ వేడి
వల్లనే అన్నము మనం తినేది భోజనం అంతా అరుగుతుంది అన్నట్టు. నీరు అంటే ఇప్పుడు మన బాడీలో నీరు అంటే వాటర్ ఉంది, రక్తం కూడా లిక్విడే కాబట్టి అవన్నీ ద్రవాలన్నీ వాటర్ కంటెంట్ ఉంటుంది. సో ఈ సాలిడ్ అంతా భూమికి సంబంధించింది, అది ఘన పదార్థాలని అదన్నట్టు. సో ఈ 3 మెయిన్ గదులు అని చెప్తున్నాడు: అగ్ని, నీరు, భూమి. సో ఇవి మన శరీరంలో కంపేర్ చేసుకుంటే ఇది. అండ్ కుటుంబాలు, 6 కుటుంబాలు, 5 ఇంద్రియాలు, ఒక మనసు, 6 కుటుంబాల గురించి మళ్ళీ ఈ శ్లోకాలో క్లియర్గా ఉంది. సో ఆ సిటీకి, శరీరానికి 9 నవద్వారాలు చూసాము, 3 గదులు చూసాము, 3 ప్రధాన పదార్థాలు అన్నట్టు. తర్వాత కుటుంబాలు, రక్షకుడు అనేది మనకు అర్థమైంది. ఇక్కడ మన కొత్త పాయింట్ ఏంటి నేర్చుకోవాలి దీంట్లో? మనం ఈ లైక్ ఇక్కడ ప్రభు అని పదం ఉందన్నట్టు. ప్రభు అంటే జనరల్గా ప్రభు, ఓ రాజా అట్లాంటి అర్థం వస్తుంది. కానీ ఇక్కడ ఆ దాని ప్రభుపాదాలు అక్కడ రాజు అనే లేరు కదా. ఇక్కడ బ్రాహ్మణుడు విదర్భిని ఏమని సంబంధించాలి కాబట్టి నా ప్రియ మిత్రుడా అని చెప్పాడు అన్నట్టు అనువాదంలో. సో అది కొంచెం చూసుకోవాలి, అది కొంచెం డిఫరెన్స్ ఉంది మీనింగ్తో. సో మనం ఈ లైక్ జనరల్గా ఏంటంటే మనం అది ఈస్టర్న్ రిలీజియన్స్ కింద, ఈస్టర్న్ సాంప్రదాయం, కల్చర్స్ కింద వస్తుంది మన వేదాలు, బౌద్ధము, బుద్ధిజం కూడా. సో ఇవేంటంటే ఎక్కువగా చాలా డీటెయిల్డ్గా మన మెటీరియల్ యూనివర్స్ గురించి, మన స్వభావం గురించి, ప్రపంచ స్వభావం గురించి చాలా డీటెయిల్డ్గా చెప్తారు. అదే ఈ అబ్రాహిం అబ్రాహమిక్ సంప్రదాయాలు అంటే క్రిస్టియన్, ఇస్లాం ఇవన్నీ ఏంటంటే వాటి గురించి ఎక్కువ చెప్పరు. వాళ్ళు ఎలా పనిచేస్తుంది అనేది ఎక్కువ చెప్పరు అన్నట్టు. ఈ ప్రపంచ స్వభావం ఎట్లా ఉంటుంది, భౌతిక ప్రపంచం గురించి ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది చెప్పరు. సో మన వేదాలేమో రెండింటిని సమానంగా చెప్తాయి. మన ఆత్మ గురించి చెప్తాయి. ఇప్పుడు మనం చూస్తే కూడా ఫస్ట్ భగవద్గీతలో ఫస్ట్ మనకు ఆత్మ గురించి చెప్తాడు, తర్వాత భౌతిక విషయాల గురించి కూడా చెప్తాడు కర్మయోగాలో. ఫస్ట్ సెకండ్ చాప్టర్లో సోల్ గురించి చెప్తాడు, తర్వాత మళ్ళా ప్రకృతి గురించి చెప్తాడు. సో అలా అన్నట్టు. సో ఆ విధంగా మనకి 2 నాలెడ్జ్లు రావాలి. ఈవెన్ ఈశోపనిషత్ నేను భక్తి శాస్త్ర కోర్సులో కూడా చేసినప్పుడు విద్య, అవిద్య, సంభూతి, అసంభూతి అనే 2 లైక్ ఎండింగ్లో వస్తుంది. దాని గురించి చెప్పాను అన్నట్టు. మనకు ఆత్మజ్ఞానం ఎంత అవసరమో భౌతిక ప్రపంచ జ్ఞానం కూడా 2 అవసరం అనే విధంగా చెప్తారు అన్నట్టు. సో 2 మనకు తెలిసి ఉండాలి. మనం ఇప్పుడు బయట ప్రపంచంలో ఎట్లా ఉందంటే కొందరికి కొన్నే తెలుస్తాయి. మనకు ఇప్పుడు ఎగ్జాంపుల్, నిన్న నేను ఐ డాక్టర్ దగ్గర పోయా. ఆయన స్పెషలిస్ట్ ఇన్ ఓన్లీ ఐస్. ఒక్కొక్క భాగానికి ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళాలి. డెంటిస్ట్కి వెళ్ళాలి. సో అంత శరీరానికి డాక్టర్ లేరు. జనరల్గా మామూలుగా ఫిజిషియన్ అంటారు, కానీ ఏదైనా కాంప్లికేషన్ వస్తే స్పెషలిస్ట్ దగ్గరికి పంపిస్తారు. సో అలా అని ఇదంతా మన అంత ఆల్ ఇన్ ఆల్ కృష్ణనే ఈజ్ లైక్ ఈ మన వేదాలు ఇవన్నీ మనకు క్లియర్గా చెప్తున్నాయి. గోవిందుడు ఆదిపురుషం తమహం భజామి అని. సో బ్రహ్మ సంహితలో కూడా ఈ శ్లోకాలలో అదే ఉంది మెయిన్ పాయింట్. సో ఇది అంతా ఒకటేలాగా చూడరు. ఈ శరీరాన్ని సపరేట్ భాగాలుగా చూసి సపరేట్ స్పెషలైజేషన్స్ లాగా వాళ్ళు చూస్తారు. కానీ అంతా ఒకటిలాగా, ఇదంతా వరల్డ్స్, యూనివర్సెస్ అన్నిటికీ నేనే అనేది మనం చూస్తాం. ఈ వేదాల్లో నుంచి వచ్చిన సంస్కృతి కాబట్టి మన హిందూయిజంలో కానీ ఈ బుద్ధిజంలో కానీ ఇవి చూస్తాం అన్నట్టు. సో ఎలా మన ఈ ప్రపంచంలో మన జీవన వ్యవస్థ ఎలా అనుసంధానించబడింది, మనం ఎందుకు ఇక్కడ పుడతాము, ఇవన్నీ అండి. సో మనం ఇంతకుముందు మనం 15th చాప్టర్ భగవద్గీతలో చేసాం, అహం వైష్ణవానరు భూత్వాన్. వైశ్వానరుడు కృష్ణుడే అని చెప్తున్నాడు. కాబట్టి ఆయన జీర్ణక్రియలో, డైజెషన్లో కూడా కృష్ణుడు పాత్ర ఉందనేది మనకు అర్థమవుతుంది. సో మనకు మన హార్ట్ లైక్ ప్రాణవాయువు కావాలి, ఇవన్నీ మనకు మన వేదాస్లో ఉన్నాయి అన్నట్టు. ఇదేంటి కృష్ణుని ఇప్పుడు కంపేర్ చేసుకుంటే కృష్ణుని శరీరం పార్ట్స్ లాగా ఈ భూమిని అంతా, ఇప్పుడు మనకు పర్వతాలంటే
కృష్ణుడి ఎముకల్లాగా అనుకోవచ్చు. నదులు అంటే కృష్ణుడి నరాలు లాగా అనుకోవచ్చు. సముద్రం అంటే కృష్ణుడి నడుములాగా అనుకోవచ్చు. చెట్లు అంటే కృష్ణుని రోమాలు అనుకోవచ్చు. మేఘాలు అంటే కృష్ణుడి జుట్టు అనుకోవచ్చు. సో ఇలా ప్రతి ఒక్కటి ప్రపంచంలో కనబడేదంతా కృష్ణుడి శరీర భాగంలా కూడా అనుకోవచ్చు అన్నట్టు మనం. సో ఈ విశ్వము కృష్ణ శరీరముకి మనం సేవ చేయడానికి వచ్చాం. సో మనం లైక్ ఈ మన వర్ణాశ్రమాలు అంటే మన ఈ వర్ణ వ్యవస్థ ఉంది కదా, బ్రాహ్మణులు అంటే తల అని, క్షత్రియులు అంటే చేతులు అని, వైశ్యుడు అంటే కడుపు అని, అండ్ శూద్రుడు అంటే కాళ్ళు అని. సో అలా మనమంతా ఈ విశ్వ శరీరానికి సేవ చేయడానికి మనం ఈ 4 వర్ణాలు చాతుర్వర్ణ్యం అష్టుష్టం అని భగవద్గీతలో చేస్తారు, గుణకర్మ విభాగశో అని. సో ఇవన్నీ ఆయన క్రియేట్ చేసింది మనం చేసే పని బట్టి. సో అన్నీ అవసరమే. సో ఇవన్నీ మనం చేసేవి, ఇవన్నీ పనులన్నీ విశ్వ శరీరానికి సేవ అన్నట్టే. సో అది మనం అర్థం చేసుకోవాలి. సో మెయిన్గా ఏంటంటే ఇంద్రియాలు, మనసు, ప్రాణవాయు కలిపి ఇవి మన శరీరాన్ని నడిపిస్తాయి. సింపుల్ వన్ లైన్లో చెప్పాలంటే. సో ఈ ఇంద్రియాలు అనేది ఉద్యానాలు, ప్రాణవాయువు అనేది లైఫ్ ఎయిర్, 3 గదులు అంటే అగ్ని, నీరు, భూమి మనం చూసాం. 6 కుటుంబాలు అంటే మనసు, ఇంద్రియాలు. సో మనకు ఇది మనసు ఒక్కటి నియంత్రించడమే చాలా కష్టం. ఈవెన్ భగవద్గీతలో కూడా శ్లోకం ఉంది. సో మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనశ్శష్టానింద్రియాని ప్రకృతిస్థాని కర్షితి అని. సో మనసు, ఇంద్రియాలు అన్నీ ఈ జీవాత్మను లాగుతాయి, మనని బంధిస్తూ ఉంటాయి. సో ఇంద్రియ నియంత్రణ మనం తప్పితే మాత్రం మనిషి పతనం అయిపోతాడు. సో కాబట్టి మనం లైక్ మనం చూసాం భరత మహారాజులో కూడా ఆ డియర్ మీద ఆయనకు మమకారం వల్ల నెక్స్ట్ లైఫ్లో డియర్ లాగా పుట్టాడు. సో పతనం అయింది అన్నట్టు. అవి చాలా ఎంత మంచి భక్తుడైన వానప్రస్థుల్లో తీసుకొని రాజ్యం అన్నీ వదిలేసి వచ్చిన అతనికి కూడా అలా వీక్నెస్ లాగా మనసు ఆ జింకపై ఉండడం వల్ల ఆయన మళ్ళీ జింకలాగా పుట్టాల్సి వచ్చింది. సో అది మనం అర్థం చేసుకోవాలి. మనం భక్తి చేస్తేనే ఈ మన శుద్ధం అవుతుంది మన మనసు. అప్పుడు మనం ఇంద్రియాలను కృష్ణ సేవలో పెట్టగలుగుతాం. అప్పుడు మన బాడీ కూడా శుభ్రంగా మారిపోతుంది అన్నట్టు. అండ్ ఈరోజు లాస్ట్ శ్లోకాలు వస్తే 5 దుకాణాలు అంటే 5 క్రియాశక్తులు, కర్మేంద్రియాలు. ఇవి పంచభూతాల సాయంతో తమ పనులు చేస్తాయి. ఈ శక్తుల వెనుక అసలు నియంత్రణకర్త జీవాత్మ. కానీ శరీర నగరంలో దాగి ఉన్నంత వరకు అతని నిజస్వరూపాన్ని అతను గ్రహించలేడు. సో మన ఈ పంచభూతాల గురించి మాట్లాడతాడు. అంటే ఇక్కడ ఎయిర్ అండ్ ఈథర్ గురించి, బట్ మెయిన్గా ఎర్త్, వాటర్, ఫైర్. సో ఇవి దాంతో బాడీ ఫామ్ అయింది. సో కాబట్టి ఇవి మనం ఇప్పుడు మన తినే ఫుడ్ డైజెషన్ అవుతుంది. సో మనకు భగవద్గీతలో శ్లోక 13.20లో కూడా శ్రీల ప్రభుపాద రిఫర్ చేస్తారు పర్పుట్లో. ప్రకృతి పురుషం చైవ విద్యానాది ఉభయపి వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్ అని. సో ఇది ఏంటంటే ఈ మెటీరియల్ నేచర్ అని లివింగ్ ఎంటిటీస్ అన్నీ మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఇవి అన్నిటికీ బిగినింగ్లెస్ ఎప్పటి నుంచో ఉంది. ప్రకృతి మెటీరియల్ వరల్డ్ ఎప్పటి నుంచో ఉంది. అండ్ సోల్స్ ఎటర్నల్ ఎప్పటి నుంచో ఉన్నాయి, లివింగ్ ఎంటిటీస్ కూడా. సో ఓన్లీ ఏంటంటే ఈ ప్రకృతి వల్ల, మోడ్స్ ఆఫ్ నేచర్ వల్ల ఇవన్నీ ట్రాన్స్ఫార్మ్ అయిపోతున్నాయి. సో ప్రకృతి అనేది మెటీరియల్ నేచర్, పురుష అనేది లివింగ్ ఎంటిటీ, పరమ పురుష అంటే సూపర్ సోల్ మన భగవంతుడు. సో ఇవి మనం ఈ టర్మ్స్ కొంచెం కాంటాక్ట్స్ గుర్తుపెట్టుకోవాలన్నట్టు. సో దీంట్లో ఈ జీవాత్మ ఈ పంచభూతాల సాయంతో శరీరంలో ప్రవేశిస్తాడు అన్నట్టు. సో మనం చూసాం కూడా విష్ణు అప్పుడు ఆయన చూపుతోని ఆ మెటీరియల్ నేచర్లో ఇంప్రిగ్నేట్ అవుతాడు. అంటే సీడ్ లాగా, సీడ్ గివింగ్ ఫాదర్ అని భగవద్గీతలో చెప్తారు. సో ఆయన చూపుతోనే, సో ఆయన ఒక ఇప్పుడు మన ఈ ఒక సెన్స్ ఆబ్జెక్ట్తోనే సెన్స్ మన ఇప్పుడు మనం ఏం చేస్తాం, మన నోరు ఉందనుకోండి, మనం తినేది దాంతో తింటాం. కళ్ళు ఉన్నాయనుకో చూస్తాం, బట్ వేరే దానికి యూజ్ చేయం.
కానీ ఆయన ఒక్క దాంతోని ఏదైనా చేయగలుగుతాడు. అంటే వన్ ఇప్పుడు ఐస్తోని ఆయన తినగలుగుతాడు కూడా. ఐస్తోని ఇప్పుడు మనం ప్రసాదం భోగా ఆఫర్ చేస్తాం, ఆయన చూస్తాడు. సో ఆయన దాన్ని స్వీకరించాడు. సో ఆయన ఒక్క ఈ దాంతోనే కూడా, ఆయన చూపుతోని కూడా ఇంప్రిగ్నేట్ చేశాడు సీడ్ని. సో అది ఆ, మనకు భగవంతుడికి ఉన్న తేడా. ఆయన ఒక్క దాంతోనే అన్నీ తెలుసుకోగలుగుతాడు. సో కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ పంచభూతాల సాయంతోనే మన శరీరం నిర్మించబడింది. మనం ఈ సోల్ లాగా ఆ బాడీలో ఉంటున్నాము. శరీరాన్ని నడిపిస్తుంది, ఆ ఇంద్రియాలకు శక్తి ఇస్తుంది. ఇవన్నిటికీ ఆ, మ్, ఈ ప్రకృతి మనకు తోడ్పడితేనే మనం ఇప్పుడు ఆక్సిజన్ సప్లై చేయకుంటే వి కెనాట్ లీవ్ కదా. సో ఆక్సిజన్ ఎవరు ఇస్తున్నారు, గాలి ఎవరు ఇస్తున్నారు, పరమాత్ముడే ఇస్తున్నాడు కదా. సో మనము ఏ ఇందులో మనం చేసింది ఏం లేదు, మనం ఏం జస్ట్ నిమిత్త మాత్రమే. సో ఇక్కడ క్రియాశక్తులు, ఇంద్రియ క్రియాశక్తులు అంటే ఈ దుకాణాలు ఏవి, విపణ అంటే దుకాణాలు. సో దాని చేతులు, కాళ్ళు, వాక్కు, ఈ విసర్జన ద్వారం, జనన ద్వారం, ఇవి మన ఎక్స్క్రీటరీ అండ్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్. ఇవి మన కర్మేంద్రియాలు అన్నట్టు, ఇవి దుకాణాలలాగా లాగుతూ ఉంటాయి. సో ఇవి మనకు మంచి జరగవచ్చు, చెడు చేయొచ్చు. సో దీనివల్ల మనం ఈ పాపకార్యాలు చేస్తాం, పుణ్యకార్యాలు చేస్తాం. సో కాబట్టి మనం దీన్ని చూస్తూ జాగ్రత్తగా ఉండాలి అన్నట్టు. సో మెయిన్గా ఏంటంటే జీవాత్మనే కంట్రోలర్, డ్రైవర్ ఇవన్నిటికీ సో ఆయన స్వతంత్రుడు కాబట్టి ఆయన ఈ నాలెడ్జ్ వస్తే, అజ్ఞానం పోయి రియల్ స్పిరిచువల్ నాలెడ్జ్ వస్తే, అప్పుడు ఈ భౌతిక కోరికలు ఉండేవి కాబట్టి, ఇంద్రియాలకు ఆకర్షణకు లోను కాడు, ఇంద్రియాలు నియంత్రణలు ఉంటాయి కాబట్టి, జ్ఞానం వస్తుంది కాబట్టి ఈ బంధనం పోతుంది, ఈ అటాచ్మెంట్ పోతుంది, శరీరంతో ఉన్న అటాచ్మెంట్ పోతుంది అన్నట్టు. అప్పుడు అతను పరమాత్మని గ్రహించగలుగుతాడు, మనసులో ఉన్న పరమాత్మ. సో ఇదంతా మనకు ఈ అవిజ్ఞాత చెప్తున్నాడు అన్నట్టు, ఆ బ్రాహ్మణ రూపంలో ఈ విదర్భకి. సో అది మనం ఈరోజు నేర్చుకోవచ్చు. ఇంకా ఇంకేమన్నా దీంట్లో నేనేమన్నా మిస్ అయ్యానా అని చూస్తున్నాను. ఆల్మోస్ట్ నాకు గుర్తున్నంత వరకు చెప్పడానికి ట్రై చేశాను. సో మన మెయిన్గా ఇవి ఎక్స్పీరియన్సెస్ అన్నీ టెంపరీ, ఏ రిలేషన్షిప్స్ టెంపరీ, ఈ ఇంద్రియ సుఖాలు టెంపరీ. అండ్ మనం ఆల్వేస్ మనకు సెకండ్ చాప్టర్లో చెప్పినట్టు ఆ, మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమ పైన నిత్య. సో ఇవి సీజన్స్ లాగా వస్తూ పోతుంటాయి, మనం టాలరెంట్గా ఉండాలి. సో మనం పేషెన్స్గా ఉండాలి. సో దట్ మనం కంటిన్యూ చేయొచ్చు భక్తి. మనకి ఇబ్బందులు వచ్చినాయి, మళ్ళీ డిఫికల్ట్ టైమ్స్ వచ్చాయి, నాకు ఇప్పుడు ఎక్కువ వర్క్ ఉంది అని మనం భక్తిని నెగ్లెక్ట్ చేస్తున్నాం. అలా చేయకూడదు. సో మనం భక్తి అట్లీస్ట్ మినిమం ఎంత మెయింటైన్ చేయమన్నారు మన గురువు గారు, ఇప్పుడు 16 రౌండ్స్ ఆఫ్ చాంటింగ్, లేకపోతే 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ అలా ఫాలో అవుతూ చేయాలి. సో మనకు ఈ గురువుని పరమాత్మ యొక్క రిప్రజెంటేటివ్గా మనం భావించి ఆయన చెప్పింది మనం ఫాలో అవుతూ చేస్తూ ఉంటుంటే ఆ భక్తి మనకు పెరుగుతుంటుంది. మనమే స్కేల్ చేసుకోవచ్చు, మనమే చూడవచ్చు, మనకి అర్థమవుతుంటుంది. సో లైవ్ ఎగ్జాంపుల్ నాకే కొన్ని విషయాలు జరుగుతున్నాయి విషయాలు. సడన్గా నేను నా ఫోను పాడైపోయింది అన్నట్టు, డిస్ప్లే ఎందుకో రాలేదు. సో సమ్ ఇష్యూ అనుకున్నా, ఫ్లిక్కరింగ్ అయింది, తర్వాత రాలేదు, ఏంటి అనుకున్నాను. బట్ నేను నైట్ పండుకునేటప్పుడు చూస్తే ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్, నాకే అర్థం కాలేదు. సో కొన్నిసార్లు కొన్ని విషయాలు మనకు జరుగుతాయి, మనకు తెలియని విషయాలే జరుగుతుంటాయి, మనకి దానికి ఏం లాజిక్ లేదు. నా ఫోన్ యాజువల్గా ఉంది, రిపేర్ చేయించాలా అనుకున్నా, లేకపోతే కొత్త ఫోన్ కొనాలా ఏంటి అనుకున్నా, బట్ ఎలాంటిది లేదు. సో మనకు ఆయన కొన్నిసార్లు మనకు అర్థం కాదు, అంత ఆయన నియంత్రణలో ఉంది, అన్నీ ఆయనే చేస్తాడు అనేది మనం తెలుసుకోవాలి. ఇక్కడ మనం చూసాం అహం వైశ్వానరు భూత్వాలు, డైజెషన్ చేసేది కూడా ఆయనే, చాలామందికి తెలియదు. సో అది మనకు ఈరోజు నేర్చుకున్న ఇంపార్టెంట్ అది కూడా. అండ్ ఫైనల్గా కంక్లూడ్ చేసే దానికి ఆ, ఈ దీనిలో మళ్ళా మనం ఈ శరీరం అనేది ఇది టెంపుల్ అనుకున్నాం,
మనము రెంటర్స్ అని అర్థమైంది. సో మనము ఈ కృష్ణుడి శక్తులే యూజ్ చేసుకొని మనం ఇక్కడ జీవిస్తున్నాం అనే అర్థమైంది. పరమాత్ముడే మన పాత ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, ఎటర్నల్ ఫ్రెండ్ అనేది అర్థమైంది. ఈ అజ్ఞానం వల్లనే మనం ఆయనని మర్చిపోయామని అర్థమైంది. సో మనం భక్తి ద్వారా మనసుని శుద్ధి చేసి ఇంద్రియ నియంత్రణను సాధించి కృష్ణ స్మరణ చేస్తే మనం కంపల్సరీగా స్పిరిచువల్ వరల్డ్కి వెళ్తాం. సో అది మన లైక్ ప్రధాన లైక్ టీకేవే లాగా చూసుకోవచ్చు. సో ఇవన్నీ ఇప్పుడు మనం ఏది చూస్తున్నా మెటీరియల్ వరల్డ్లో ఈ మన బాడీ కానీ, ఇంద్రియాలు కానీ, మనసు, ప్రాణవాయు ఇవన్నీ ఇవన్నీ కృష్ణుని శక్తులే. ఇవన్నీ కృష్ణుడివే. మన నథింగ్. వీ డిడ్ నాట్ క్రియేట్ ఎనీథింగ్ న్యూ. ఎవ్రీథింగ్ వీఆర్ యూజింగ్ ఫ్రమ్ ద మెటీరియల్ నేచర్. మనం ఏది కొత్తగా కనిపెట్టలేదు. నథింగ్ ఈజ్ ఇన్వెంటెడ్. సో అన్నీ మనం దీంట్లోది అన్నీ తీసుకొని యూజ్ చేసుకొని మనం ఇట్ ఈస్ లైక్ అసెంబ్లీ లాగా అసెంబ్లీ యూనిట్ మనది. సో కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. సో అది ఎందుకంటే చాలామంది ఆ శరీరానికి అటాచ్ అయిపోయి నా శరీరము నాది వైట్గా ఉంది, నేను అందంగా ఉన్నాను, నాకు తెలివి ఉంది, ఇలా అనేసి వాళ్ళు ఐడెంటిఫై చేసేసి వేరే వాళ్ళని చిన్న చూపు కూడా చూస్తుంటారు. సో అలా ఉండకూడదు. సో మనం ప్రతి శరీరంలో ప్రతి దాంట్లో పరమాత్ముడు ఉన్నాడు కాబట్టి మనం అందరినీ కరెక్ట్గా చూడాలి. అండ్ నాకు ఇది లైక్ నాకు ఇంకోటి ఈరోజు అనిపించింది అంటే ఈ తిలకం పెట్టడం, ఆ బొట్టు పెట్టుకోవడం అంటే మనం ఆయన ఉన్నాడు అని చెప్పడానికి. ఇప్పుడు అది చూసినప్పుడు వేరే వాళ్ళకి గుర్తొస్తుంది, దేవుడు ఉన్నాడు, కృష్ణుడిని గుర్తు చేసుకుంటారు, స్మరిస్తారు, కృష్ణ ఇస్కాన్ అలా అని. సో అలా మనం హెల్ప్ అవుతుంది వేరే వాళ్ళకి కొన్నిసార్లు పెట్టుకొని వెళ్తే అనేది అర్థమైన నుంచి కొంచెం నేను కూడా ప్రాక్టీస్ ఎక్కువ చేస్తాను. సో ఈరోజుకి ఈ డిస్కషన్ ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ అసోసియేషన్. ఐఎమ్ సర్వెంట్ ఆఫ్ కృష్ణ అండ్ ఆల్ కృష్ణాస్ డివోటీస్. సో ఎనీ క్వశ్చన్స్? వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव वृंद की जय. సో నేను రికార్డింగ్ ఇక్కడ స్టాప్ చేస్తున్నా. హరే కృష్ణ.